కేంద్రం బడ్జెట్ గురించి ఏం చెప్తారు సార్? తెలంగాణ రాష్ట్రానికి పోయినసారి కూడా అన్యాయం జరిగిందని చెప్పాలి. ఇప్పుడైతే మొత్తానికి అసలు ఎక్కడ బడ్జెట్ కేటాయించినటువంటి అంశాలు కనబడుతున్నాయి. లక్ష్మణ్ గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ తప్ప ఇటు కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, అటు బీజేపీ నుంచి 8 మంది ఉన్నారు. బట్ ఎవరు కూడా దీని మీద పెద్దగా ప్రస్తావన చేయట్లేదు. ఎందుకు చేస్తారు? రాదు అని తెలుసు కదా, వాళ్ళకైనా వీళ్ళకైనా. అన్యాయం జరుగుతున్నది అనేది ఇవాళ ఈ సంవత్సరమే కాదు కదా, ఈ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయం జరుగుతుందా లేదా? ఇది నేను రాజకీయ కోణంలో అంటున్నానని మీరైనా ఎవరైనా అనుకోవచ్చు. మీరు ఏదనుకున్నా ఎవరేమన్నా నగ్న సత్యాలు సత్యాలుగా మిగులుతాయి. చూడండి, పార్లమెంటు సాక్షిగా పునర్విభజన చట్టంలో ఆమోదించిన అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశ పార్లమెంటరీ వ్యవస్థ లోపట ఆమోదించిన అంశాలు 10 సంవత్సరాల బీజేపీ పాలనలో 3వసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు కూడా అది రాలేదంటే ఏమనుకోవాలా? ఎవరికి తెలియదు అనుకోవాలా? బీజేపీ అనేది మంది ఉండొచ్చు, కాంగ్రెస్ అనేది మంది ఉండొచ్చు. ఏం చేశారు రావడానికి? ఏం చేస్తున్నారు? ఎందుకు రావట్లేదు? తెలంగాణ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి అవసరం లేదనుకున్నారా ఈ 10 సంవత్సరాల్లో? ఏమన్నా అంటే మిగతా రాష్ట్రాలు చాలా దూరంగా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి అని ఎన్నికల కోణంలో ఆలోచించి చేసే ఎత్తుగడలు మాకు తెలుసు. అయినా మరి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చెందడానికి ప్రోత్సాహం ఉండాలన్నా వద్దా? దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూసేటువంటి పరిస్థితి ఉండాలన్నా వద్దా? మిగతా రాష్ట్రాలకు ఇస్తే మేము కాదనం, కానీ మా వాటా మాకు ఎందుకు రాలేదని అడగడంలో తప్పులేదు కదా. ఆమోదించిన అంశాలే చేయట్లేదు. ప్రెసిడెంట్ రాష్ట్రపతి ప్రసంగంలో బట్టినేమో ఏది పోలవరం లేకపోతే ప్రైవేటైజ్ చేయము, ఏది ఇన్నాళ్ళేమో చేస్తామన్నారు, ఇప్పుడేమో ఏది విశాఖ స్టీల్ ప్లాంట్. ఇది రాజకీయ కోణం తప్ప ఇంకో కోణం కాదు కదా. మరి అదే మన దగ్గర బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలేదు? ఆ మాట ఎందుకు రావట్లేదు? ఆ ప్రస్తావన ఎందుకు రావట్లేదు? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. అంటే ఏమైనా ఈ ప్రాంతం కేంద్ర నిధులను దుర్వినియోగం చేసిందా? కేంద్ర సహాయాన్ని దుర్వినియోగం చేసిందా? అభివృద్ధి చేయలేదా? ఇచ్చిన అవకాశాలతోటి అన్ని రాష్ట్రాల కంటే ముందున్నాం. ఆర్థిక స్థితిగతుల్లో 6వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా జిఎస్టీ 3.5 రెట్లు పెరిగింది. సగటు ఆదాయం 3 రెట్ల పైచిలకు పెరిగింది. ఊరికనే పెరుగుతుందా? ఆహార ధాన్యాలు చాలా పెద్ద ఎత్తున పెరిగినాయి. ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఎక్కడా లేనంత ఆహార ధాన్యాలు వృద్ధి రేటు అంత పెరిగింది. ఇది వాస్తవం కదా. విద్యుత్ వినియోగం జరిగింది. చాలామంది ఏదో చెప్పారు విద్యుత్ గురించి. మరి ఇప్పుడు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు ముందు చూపుతో చేసిన పునాదులే కదా ఇప్పుడు అక్కడికి వస్తున్నాయి. మరి దీనికి సహకరించాలన్నా వద్దా? దీన్ని ప్రోత్సహించాలన్నా వద్దా? ఇది గుర్తించాలన్నా వద్దా? అందుకోసం మీరు చేసేది చేసుకోండి, మేము ఇయ్యము అనేటి ఎట్లా? ఎవరి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఇండియా, భారతదేశం. మాకు ట్యాక్సులు కడుతున్నారు ఇక్కడ ప్రజలు కూడా. అసలు ఎక్కువ కట్టేదే ఈ రాష్ట్రం నుంచి, తెలుసా మీకు? పట్టణాలలో అత్యంత ఎక్కువ ఇది ఖర్చు చేసే వాటిల్లో హైదరాబాద్ ముందుంది, తెలంగాణ ముందుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో చేసే ఖర్చు ఏదైతే ఉందో ఇండివిజువల్గా అది 3వ స్థానమో 4వ స్థానంలో ఉంది. అంటే ఏమన్నట్టు, డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటేనే కదా ఏది దోహదం ఆర్థిక అభివృద్ధికి. ఇవాళ ట్యాక్స్ కట్ ఎందుకు చేశారు? ఈ పైసలు ప్రజల చేతుల్లో ఉంటాయని, దీంతో మరింత అభివృద్ధి కొనుగోలు శక్తి పెరుగుతుందని, కొనుగోలు వల్ల ఇది వస్తువులు కానీ లేకుంటే ఇది కానీ డిమాండ్ పెరుగుతుంది, దానికి అనుకూలంగా ఉత్పత్తి పెరుగుతుంది, దానికి అనుకూలంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే కారణం చూపెడుతూ మీరు ఇవ్వండి, ఇస్తున్నారు ట్యాక్స్ రిలీఫ్స్, కాదనడం లేదు. కానీ ఎంతమంది ఉన్నారు ట్యాక్స్ పే చేసేవాళ్ళు మొత్తం దేశంలో? 8,94,00,000 ఏదో ఉన్నారు. అందులో
4,40,00,000 మంది 5 లక్షల రూపు ఇన్కమే ఉన్నారు. మిగతాదంతా ఏదో కొద్దిమంది ఉన్నారు. అసలు 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు చెప్పారా? లేదు. నువ్వు 8,94,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసినా 4,40,00,000 మందికి 5 లక్షల లోపు ఇంతకుముందు లేదు, ఇప్పుడు లేదు పన్ను. అటువంటప్పుడు మిగతా వారి గురించి మీరు బాధపడ్డారు ఇన్కమ్ అభివృద్ధి అవుతుందని. మరి అదే రాయితీ ఇప్పుడు జిఎస్టీ ఉంది. జిఎస్టీ అంటే ప్రతి వస్తువు మీద ఏదో వేస్తుంటారు, దీనివల్ల దేశానికి ఉంది. ఇదే పార్టీ గతంలో 14% కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పిందా లేదా జిఎస్టీ? అవును. ఇప్పుడు ఎటు చూసినా ఒక నిమిషం, జిఎస్టీ 14% కంటే ఎక్కువ వద్దు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 14 కాదు కదా, 18 కాదు కదా, 18 కాదు కదా, 28%కి ఇచ్చారు. 32% ఏమో వచ్చింది. ఇంకా కొన్నిట్ల మీద ఏదైనా పెరిగిందేమో నాకు తెలియదు. ఇంకా జనరల్గా అయితే మ్యాక్సిమం రేట్ 28% ఇంతకుముందు తెలుసు. ఈ మధ్య ఇంకేదైనా పెంచినావో నాకు తెలియదు. తెలిసినా కానీ 28 ఎక్కువనా 14 ఎక్కువనా? 14 అనేవాళ్ళు 28 ఎందుకు చేశారు? ఈ ట్యాక్స్ ఎవరు కడతారు? 100కి 90%, 95% మంది ప్రజలు తమ కనీస అవసరాల మీద ఎక్కువ పని వేసింది కూడా వీళ్ళే కదా. మరి వీళ్ళందరికీ బాధపడుతుంటే వారికి రిలీఫ్ ఇచ్చే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? దేశంలో 90% మందికి జిఎస్టీ ఉంది, తగ్గించండి. అదే కోవలో తగ్గితే అందరికీ 90% మందికి మిగిలి ఉంటుంది. ఎంత మిగిలి ఉంటుంది అనేది వేరే విషయం. కానీ ఆ మిగిలింది ఈ 90% మంది అమెరికాకో లేకుంటే ఢిల్లీకో ఏరోప్లేన్లో తిరిగే బాపత్ కాదు కదా. కనీస అవసరాలు కొంటారు కదా. కనీస అవసరాల కోసం ఖర్చు చేస్తే కనీస అవసరాల ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తితో పాటు దాన్ని పెంచడానికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇది ఎందుకు ఆలోచించట్లేదు? ఏదో పొలిటికల్లీ చెప్తారు, సర్వే జనా సుఖినో భవంతు కాదంటారా? ఆమె మొన్న ఈ మాట మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు, ఏంది గురజాడ గారి గురించి. చాలా సంతోషం. తెలుగు వాళ్ళు గర్వంగా ఫీల్ కావాలని, ఆలోచన చేయాలని, తెలుగు వాళ్ళ అంటే సాహితీపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆలోచించిన ఒక వ్యక్తి చెప్పిన మాటలు, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే. దేశం అంటే మనుషులో అని చెప్తూ మనుషులందరి గురించి ఆలోచించకుండా కొంతమంది గురించి ఆలోచించినందుకు, అవునా కదా? మీరు బెనిఫిట్స్ ఇవ్వండి, కానీ అందరి గురించి కూడా ఆలోచించండి అని చెప్పడం తప్పు కాదు కదా. ఇదే వృద్ధి, ఇదే కార్యక్రమము మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు మిగిలేటట్టు చూస్తే మరింత పెద్దగా అవుతుంది కదా. మేలు చాలామందికి జరుగుతుంది. అదే కోవలోపట అభివృద్ధి జరుగుతుంది అనేది అవాస్తవమా? మీ తప్పుడు ఆలోచనలకు గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతం నుంచి లేనివాడి గురించి ఆలోచన లేదు అని చెప్పడానికి ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నేను గుర్తు చేస్తాను. ఇదేంది, దేశంలో 15,10,00,000 మంది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ రిజిస్టర్ అయి ఉన్నారు. ఇది ఎందుకు వచ్చింది? వ్యవసాయం మీద 60-65% మనం ఆధారపడి ఉన్నాం. వ్యవసాయం ఎన్ని రోజుల పని దొరుకుతుందో మనకు తెలుసు. మిగతా రోజుల్లో ఏం చేయలేరు కాబట్టి కొంత గ్రామీణ సౌకర్యాలు మెరుగుపడడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగు కావడానికి ఆ రోడ్లు, తర్వాత ఇంకేదో చేస్తారు కదా, చెరువులు కుంటలు బాగు చేయడం, రోడ్లు వేసుకోవడం, రవాణాకు కల్పించడానికి పనులు పెడతారు. ఆ పనులు పెట్టడం వల్ల వాళ్ళకు వచ్చే, ఇప్పుడు మొదట్లో 100 రూపాయలు రోజు ఉండేది, ఇప్పుడు ఎంత ఉందో మరి 200 అయిందా ఎక్కువైందో తెలియదు. సరే, ఏదైతే 300 రూపాయలు ఇచ్చినా మంచిదే. 300 రూపాయలు 100 రోజులకు ఇచ్చినా 30,000 కదా. 30,000 అంటే సగటు భారతీయుని ఆదాయం ఎంత ఉన్నది ఇప్పుడు? 1,87,000 నుంచి 2 లక్షలకి అయింది. అంటే 30,000 2 లక్షలు ఎంత అవుతుంది? 14% కూడా కాదు, అవునా? 15% కాదు. సంవత్సరానికి సగటు భారతీయుడు చేసింది కూడా రానటువంటి పరిస్థితుల్లో ఉన్న 15,10,00,000 మందికి పనులు కల్పించి ఉపాధి కల్పిస్తే, నిత్యావసరాలు కొంటే దానివల్ల ఆర్థికంగా ముందుకు పోలేరా? ఉపాధి కలగదా? అభివృద్ధి జరగదా? అందులో మెటీరియల్ కాస్ట్ కూడా ఉంది.
మెటీరియల్ కాస్ట్ను వాడుకుంటే మెటీరియల్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు, రవాణా వాళ్ళు, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయా లేదా? మరి ఇది ఆలోచించకుండా సంపన్న వర్గాలు ఓకే మీరు ఇది పేదరికాన్ని రూపుమాపుతామని మంచి స్లోగన్ కాదంటారా? కాదని ఎవరు అంటారా? పేదరికం ఎట్లా మీరు ఆర్థిక వ్యత్యాసాలు ఈ మధ్యకాలంలో ఎంత భారీగా పెరుగుతున్నాయో తెలియదా? భారీగా పెరగట్లా? భారీగా పెరుగుతున్నాయి. 10%, 20% మంది ఆస్తులు ఎంత పెరిగాయి, మిగతా 80% భారతీయుల దినదినగండంగా బతికే వాళ్ళ ప్రయోజనాల గురించి ఆలోచించకుండా, వారి ఆస్తుల గురించి ఆలోచించకుండా, వాళ్ళకి అవకాశాలు కల్పించకుండా ఉంటే ఇది ఒక సహేతుకమైన బడ్జెట్ అంటామా మనం? ఈ బడ్జెట్కి సంబంధించి సెంట్రల్కి సంబంధించి 18% వేస్తుంటే అందరి మీద భారం, అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా 18% ట్యాక్స్ అనేది మనుషుల మీద భారం పడుతుంటే స్టేట్ గవర్నమెంట్ కూడా అంతే రకంగా జిఎస్టీ వేస్తుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? నాకు పూర్తి డీటెయిల్స్ సబ్జెక్ట్ కరెక్షన్ తెలీదు. అంతే కోవలో వేస్తున్నారనేది సబ్జెక్ట్ కరెక్షన్. కానీ పన్నులు వేసి దానికి అనుకూలంగా రాష్ట్రాలకు అదే రీతిలో డబ్బు ఇవ్వలేనందుకు రాష్ట్రంలో వనరులు సేకరించడానికి చేసే ప్రయత్నంలో పన్నులు వేస్తారు. అక్కడేసి ఇక్కడ వేద్దనడం సరికాదు. ఎక్కడేసినా ప్రజలందరి కోసం చేస్తున్నాం అనే భావన రావడానికి చేయడానికి చేసే తలంపు ఉంటేనే మంచిది. అంటే స్టేట్ 18% వేసి ఇక్కడ సెంట్రల్ 18% వేస్తే పన్నులు దేనికి వేస్తారు? ఆర్థిక వనరులు సేకరించి మెజారిటీ ప్రజల కోసం, ప్రజలందరి కోసం, ప్రాంత అభివృద్ధి కోసం చేసే పన్నులు. పన్నులు లేకుండా ఎప్పుడు ఏది లేదు కదా. పన్నులు వేస్తున్నారు. కానీ సామాన్యుడు ఈ రోజు ఎక్కడ బట్టలు కొనాలన్నా ఆలోచిస్తున్నాడు. అదే కదమ్మా నేను అన్నది, మీరు ఇన్లే. అందుకే కదా సామాన్యులందరికీ వర్తించే విధంగా జిఎస్టీ కానీ పన్నులు కానీ తగ్గించడానికి చేసే ప్రయత్నం చేస్తేనే ఊతం వస్తుంది. అది అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అది నేను అన్నాను మొదలే. ఇప్పుడు వీళ్ళు ఉద్యోగస్తులకు లేకుంటే డబ్బు కట్టే వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన నేను ఆక్షేపించట్లా. కానీ అందరికీ వచ్చే కార్యక్రమాలు కూడా చేయండి అంటున్నాను. అదే రీతిలో అది చేయట్లేదు అనేదే మా అంతే కదా. అది ఇడిచిపెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. బట్టల మీద ఇక్కడ ట్యాక్స్ అక్కడ ట్యాక్స్ అనేది అంటున్నారు. అది తప్పని మొదలే అన్నారు. ప్రతి దాని మీద పడుతుంది. అందుకే కదా ప్రతిదీ వాడేవాళ్ళు సామాన్య జనం ఏదైతే ఉన్నారో దాని మీద పన్నులు తగ్గిస్తే, దాని మీద పన్నులు వేయకుండా ఉంటే బాగుంటుంది అనే మాట నేను మొదలే చెప్పాను.